హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉమా యూనిక్ ట్రెండ్స్. నేను మీ ఉమాని. ఈరోజు మనం పుదీనా స్క్వాష్ ఎలా చేసుకోవాలో చేసి చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: పుదీనా, జల్జీరా పౌడర్, మిర్చి, బెల్లం, నిమ్మరసం, అల్లం ముక్కలు. మీరు కావాలంటే వేసుకోండి, నేను వేయలేదు. పుదీనాకుని శుభ్రంగా నీళ్ళతో కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. జల్జీరా పౌడర్ మీకు బజార్లో ఈజీగా దొరుకుతుందండి. అలాగే పంచదార కానీ బెల్లం కానీ వేసుకోవచ్చు. బెల్లం అయితే దాన్ని పౌడర్ చేసి పెట్టుకోండి. ఈ విధంగా మనం పుదీనాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని దాన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. నేను కొమ్మలతో సహా వేస్తున్నాను, ఎందుకంటే మిక్సీ వేసిన తర్వాత స్ట్రెయిన్ చేస్తాం కదా, అందుకని ఇంకా ఆకులు, వట్టి ఆకులు కాకుండా కొమ్మలతో సహా సన్నగా కట్ చేసి గ్రైండ్ చేస్తున్నాను. మిరపకాయలు నేను 2 వేసాను. తర్వాత అందులో కొంచెం నీళ్లు పోసుకొని గ్రైండ్ చేయాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకొస్తాను. ఈ గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక గరిటె సహాయంతో ప్రెస్ చేస్తూ రసం అంతా కిందకి దిగిందాకా స్ట్రెయిన్ చేయాలి. ఇది చాలా కాన్సన్ట్రేటెడ్గా ఉంటుందండి. ఆ తర్వాత కొంచెం నీళ్ళు తీసుకొని మిక్సీ జార్లో వేసి అన్ని కడిగి ఆ నీళ్లను ఈ స్ట్రైనర్లో పోయాలి. అప్పుడు శుభ్రంగా రసం అంతా కంప్లీట్గా వచ్చేస్తుంది. ఆ పల్ప్లో ఇంకేం మిగలదన్నమాట. దాన్ని మీరు నీళ్ళలో కలిపి చెట్లకు పోయొచ్చు, పైన మిగిలిన పల్పు. ఇప్పుడు ఇందులో మనం జల్జీరా ప్యాకెట్ ఉంది కదా, ఈ పౌడరు, దాన్ని వేసుకుని కలపాలండి. నేను ఒక ప్యాకెట్ వేసాను. ఆ తర్వాత బెల్లం కూడా వేసుకొని కలుపుకోవాలి. మీ దగ్గర బెల్లం లేకపోతే పంచదార అయినా వేసుకోవచ్చు. నేను తక్కువ బెల్లం వేసాను, కానీ ఇందాక చూపించినంత క్వాంటిటీ వేసుకోవాలి నార్మల్గా అయితే. దాన్ని మొత్తాన్ని కరిగిపోయిందాక కలుపుకోవాలి. నేను దీన్ని ఒక షాపులో తాగితే నచ్చింది, అడిగి కనుక్కొని అలా తయారు చేస్తున్నాను. షాప్ అతను షుగర్ సిరప్ సపరేట్గా చేసి పెట్టుకున్నాడు. మనం ఇలా కలిపేసి ఒకే బాటిల్లో ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఒరిజినల్గా తయారు చేసిన అతని వీడియో కూడా తీసి లాస్ట్లో పెట్టాను, కావాలంటే దాన్ని కూడా మీరు చూడండి, ఐడియా ఉంటుంది. ఈ విధంగా తయారైన పుదీనా కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని రోజు మనం డైలీ తయారు చేసుకోవచ్చు స్క్వాష్. నేను ఇప్పుడు 2 రకాల స్క్వాష్లు చూపిస్తాను. ఒకటి సోడాతోటి, ఇంకొకటి నీళ్ళతో అన్నమాట. ఇప్పుడు సోడాతో తయారు చేద్దాం.
దానికి ఫస్ట్ ఈ కాన్సన్ట్రేటెడ్ పుదీనా లిక్విడ్ని కొంచెం వేస్తున్నాను. నేను థిక్గా తయారు చేస్తున్నా, మీరు ఇంకా పల్చగా కావాలంటే అలా కూడా చేయొచ్చు. ఇప్పుడు కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను అన్నమాట. తర్వాత కొంచెం కొంచెంగా మనం సోడాని పోసుకోవాలన్నమాట. ఒకేసారి పోస్తే పొంగిపోతుంది. ఆ విధంగా పొంగుతుందన్నమాట. ఇప్పుడు దీన్ని పుదీనాతో డెకరేట్ చేద్దాం. మొత్తం దీన్ని స్పూన్తో కలిపి పుదీనాతో డెకరేట్ చేస్తే మనకి స్క్వాష్ రెడీ అవుతుందన్నమాట. చూసారా ఎంతో టేస్టీ ఎమ్మీ పుదీనా సోడా రెడీ అయిపోయిందండి. తాగి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ మనం ఇప్పుడు వాటర్తో అన్నమాట. ఫస్ట్ ఐస్ ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత లెమన్ జ్యూస్, తర్వాత మనం తయారు చేసిన కాన్సన్ట్రేటెడ్ పుదీనా లిక్విడ్, నేను చెప్పాను కదా నేను థిక్గా తయారు చేస్తున్నాను. మీరు కావాలంటే పల్చగా కొంచెమే వేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. ఆ తర్వాత నీళ్ళు పోసుకోవాలి. ఇంకంత సింపుల్ స్క్వాష్ రెడీ అండి. దీన్ని ఇప్పుడు మనం స్పూన్తో కలుపుదాం. ఎంతో ఎమ్మీ టేస్టీ పుదీనా స్క్వాష్ రెడీ అయిపోయిందండి. ఇంకా మనం సర్వ్ చేయొచ్చు. టేస్ట్ వైజ్ సూపర్ అండి. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్లో తెలియజేయగలరు. చూడండి కలర్ కూడా సూపర్గా ఉంది. సమ్మర్ని ఎంజాయ్ చేయండి. ఇది ఒరిజినల్ వీడియో అండి, అతను తయారు చేశాడు, షాప్ అతను. ऐसे नहीं हल्का सा डर
वो पुदीना का पानी है क्या? हाँ, ऐसे ही मिक्सी में डाल मिक्स, हाँ, उसका फिर रस निचोड़ के हल्का आधी मिर्चा डालते हैं उसमें। क्या? आधी मिर्चा डालते हैं ना। अच्छा, मिर्चा, अदरक, अदरक और मिर्च, हरा मिर्च, फिर पुदीना का पत्ती जो रहता है। उबालना है? नहीं, उसको मतलब केथुआ कर कर पीस देते हैं, छोटा छोटा काट के पत्ती, इसको पीस देते हैं मिक्सर में। फिर उसका रस जो रहता है उसको निचोड़ लेते हैं। उसी को वो रहेगा बाहर? हाँ, तो उसका रस निचोड़ के फिर उसके बाद उसमें पानी डाल देते हैं। तो तगड़ा रहता है ना, गाढ़ा रस रहता है, उसमें पानी डाल देते हैं। इसमें क्या है? ये मटके में पानी, नॉर्मल पानी। छाता लगाओ कि नहीं? दूसरा ग्लास लो बगल में। हो अभी नया स्टार्ट किया? नहीं, धीरे धीरे हो गया। उनको दे